అనేక అంశాలు ఉన్నాయి. సో ముఖ్యమైన అంశం, ప్రధాన అంశం ఇవాళ నిన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందట హాజరైనటువంటి వార్త. సో ముందుగా నుంచి చాలా ముచ్చట్లు చెప్పారు వాళ్ళు. చెప్పి పాడిందే పాడరా పాసుమార్ల పాట సమేత ఉంటుంది చూడు, గట్లా ఏ కాళేశ్వరం ప్రాజెక్టు మించింది ప్రపంచంలో ఏది లేదు. దాని వెనకాల కేసీఆర్ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ 40,000 పుస్తకాలు చదివినటువంటి ఆ అనుభవాన్ని రంగరించి చెమట దార పోసి రక్తాన్ని దార పోసి కాళేశ్వరం కట్టినామని చెప్పేసి మొదటి నుంచి కేసీఆర్ గదే చెప్పాడు. కేసీఆర్ పక్కపడి ఉన్న అల్లుడు, కొడుకు, కూతురు, ఆ భజన బృందం అందరూ కూడా గదే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు విచారణ ముందరికి వచ్చేసరికి క్లియర్గా ఎవరికైనా బాధ అనిపిస్తే క్లియర్గా వినుర్రి. కావాలంటే మీరు వెనకకు పోయి కేసీఆర్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కామెంట్స్ చేసిండో ఒకసారి చూడుర్రి. వాళ్ళ అనుచరులు చెప్పింది. కానీ అప్పుడేమో మొత్తం మేమే కట్టినామని చెప్పుకున్నటువంటి కేసీఆర్ అండ్ కో ఒక్కసారి విచారణ ముందరికి వచ్చినాక మాకు సంబంధం లేదు, మొత్తం అధికారులు నిర్ణయించారు, వాటర్ రేట్ ఉంటే వాళ్ళు నిర్ణయించారు, ఆ ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలో వాళ్ళే చెప్పారు, దాంట్లో మాకే సంబంధం ఉంటుందని, అండ్ ఈ నీళ్లు మొత్తం అమ్మి లోన్లు కట్టాలనుకున్నామని చెప్పేసి ఇంత, అండ్ రుణాల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని చెప్పేసి ఇప్పుడు అన్ని నిజాలు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి సంగతి. సో మన ఈటల రాజేందర్ హాజరై కేబినెట్ ఆమోదం ఉంది, దాంట్లో 3 మెన్ కమిటీ వేసారు ఒకటి, దాంట్లో నేను, తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు సభ్యులుగా ఉన్నామన్నాడు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు ఇది పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికే ఇది ఏర్పాటు చేశారు. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి వచ్చిన డేటు, వీళ్ళ కమిటీ ఏర్పాటైన డేటు ఒక 15 రోజులు డిఫరెన్స్ ఉన్నట్టుగా ఆధారాలు కూడా పెట్టిండు. సో మరి ఇవాళ నిన్న కాళేశ్వరం కమిషన్ ముందర హాజరైన హరీష్ రావు ఏమంటున్నంటే నీళ్లు అమ్మి లోన్లు కట్టాలనుకున్నామట, దందా చేద్దాం అనుకున్నట్టు కుల్లా ముచ్చట తెలంగాణ రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఉన్న పైసలను తీసుకుపోయి ప్రాజెక్టుల మీద పెట్టి మన రైతులకు సరిపోవా, ఇప్పుడు మొత్తం పచ్చని మాగానైపోయింది, రాష్ట్రం మొత్తం పండుతుంది, అన్ని ప్రాజెక్టులు కట్టిరు కానీ ఏడా కాలువలు పూర్తి స్థాయిలో తీయలే, ఈ నీళ్ళని నమ్ముకుందామని కూడా ప్లాన్ చేశారట. బ్యారేజీల లొకేషన్ మార్పు ఇంజనీర్ల నిర్ణయమేనట. అగో రుణ సేకరణ కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసినామంటుండు. మహారాష్ట్ర ఒప్పుకోనందుకే స్థలం మార్చాం, కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణం అనేది జరిగింది, బ్యారేజీలో నీళ్లు నింపడం అధికారుల నిర్ణయమట, బ్యారేజీలో నీళ్లు నింపడం కూడా అధికారుల నిర్ణయమేనట. కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార, కమిషన్కు అన్ని సాక్ష్యాధారాలతో సమర్పించాం, క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్ట్లు, సిడబ్ల్యూసీ లేఖలు కూడా అందజేసినాం. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత హరీష్ రావు ఇట్లా అనేక విషయాలను అయితే మాట్లాడిండు. సో 45 నిమిషాలు 20 ప్రశ్నలట. సో హరీష్ రావుని అడిగిన 45 నిమిషాలలో 20 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ల మార్పుపై కమిషన్ ప్రశ్నలు అడిగారు. బ్యారేజీలో నీళ్లను నింపమనడం, డిజైన్ల తయారీపైన మంత్రుల సబ్ కమిటీ అంశాలపైన కూడా స్టడీ చేసింది. కమిషన్ ముందు జీవోలు, డాక్యుమెంట్ ఆధారంగా సమాధానాలు, ప్రతి ప్రశ్నకు మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం అయితే చెప్పిండు, ఎందుకంటే ముందుగా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి. సో రేపు అంటే ఇవాళ రేపు, సో బుధవారం నాడు, సో రేపు విచారణ కేసీఆర్ బల ప్రదర్శనకు బీఆర్ఎస్ ప్లాన్ అని. సో ముందుగా హరీష్ రావు ఏం మాట్లాడినా మొత్తం విందాం, ఇన్న తర్వాత మనం వేరే ముచ్చటకు పోదాం. ఇగో ఓకే, ఇంజనీర్ల సూచన మేరకే అన్నారం, సుందిల్లా బ్యారేజీల లొకేషన్ మార్పు జరిగిందని, స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలోనూ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని విశ్రాంత ఇంజనీర్లు చెప్పడంతో వారి సూచన మేరకు స్థలం మార్చినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కారణాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ లేఅవుట్ చూపించి వివరణ ఇచ్చినట్టు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో రీడిజైనింగ్ చేసినట్లు వెల్లడించారు. వ్యాప్కోస్ ద్వారా సర్వే చేసిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చామన్నారు. రుణ సేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని మంత్రివర్గ ఆమోదం, ప్రభుత్వ గ్యారంటీలతోనే ఏర్పాటు జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. కాళేశ్వరం నీళ్లు అమ్మి కార్పొరేషన్ అప్పు చెల్లించాలనుకున్నాం, కానీ కరోనాతో 2 ఏళ్లు చేయలేకపోయామన్నారు. సోమవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చూసిరా, కరోనా చుట్ల మేము చెల్లించలేకపోయినాం, మొత్తానికి నీళ్ళు అమ్మేసి ఎవరికి అమ్ముదాం అనుకునేమో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ నీళ్ళని అమ్మి ఆ కార్పొరేషన్కు తీసుకున్నటువంటి లోన్లు కడదామని అనుకున్నారట. సరే, మీరు ఏం ప్లాన్ చేసారో ఏం జరిగిందో కానీ మొత్తానికి కాళేశ్వరం అవినీతి పైన అయితే విచారణ అయితే కొనసాగుతోంది. ముందుగా ఈటల రాజేందర్ గారు అటెండ్ అయ్యారు, తర్వాత హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు. సో రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అటెండ్ కాబోతున్నారు. అయితే ఇన్ని జీపులు, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుందా, ఎంతమంది వచ్చారు, ఎన్ని సుమాలలో వచ్చారు, ఓహో మిర్చి సినిమాలట, రానుపోను భోజనాలకు వాటికి వీటికో 5,000 ఖర్చు కదా,
ఇది పైసలు బొక్క 10,000 అన్నట్టు కొన్ని లక్షల బొక్క నిన్న తప్పితే వాళ్ళకి వచ్చింది ఏం లేదల్లా ఏదో దాన్ని ఏమంటారు ఇంత సీన్ చూపెట్టుకోవడానికి వాళ్ళు హైప్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తారు. మీరు ఏం చేసినా మీరు పోతుందేమో ఏదో ప్రారంభోత్సవానికి పోతలేరు, కమిషన్ ముందట హాజరు కావడానికి పోతురు, మీ అవినీతి మీద విచారణ జరుగుతుంది. దానికి కూడా వీళ్ళు ఊరేగింపులు కథా కార్ఖాన. సో ఇక ఏదో ఆనందపడుతున్నారు 4 రోజుల ముందు. ఇది హరీష్ రావు అనేక ముచ్చట్లయితే చెప్పిండు బయటకు వచ్చి. ఇక ఏం చెప్పినా అప్పుడు అన్నీ మేమే చేసినామన్నారు, ఇప్పుడేమో ఈ దుకాణం పెట్టిరు.